ఒక వికలాంగుడు కలెక్టర్ గారిని కలవాలంటూ మేజిస్ట్రేట్ ఆఫీస్కి వెళ్లాడు. వెళ్లగానే గుమ్మం దగ్గర తనను అడ్డుకున్న అధికారులతో తన బాధనంతా చెప్పుకున్నాడు. కాని అప్పటికి కలెక్టర్ గారు ఆఫీసులో ఒక ఇంపార్టెంట్ మీటింగులో బిజీగా ఉన్నారు. ఆ వికలాంగుణ్ణి ఆఫీసు బయట గుమ్మం దగ్గర కూర్చోబెట్టాడు సదరు అధికారి. ఆ తర్వాత దాదాపు ఒక అరగంట సేపు ఆ వికలాంగుడు అక్కడే కూర్చొని కలెక్టర్ గారి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎంతసేపటికైనా కలెక్టర్ గారు బయటకు రావడం లేదు. ఏ అధికారి ఎలాంటి సమాచారం చెప్పట్లేదు. దాంతో ఆ వ్యక్తి గుమ్మం లోపలికి వెళ్లాడు. అది చూసిన కార్యాలయంలోని సిబ్బంది పరిగెత్తుకుంటూ వచ్చి, "ఏయ్, ఏం చెప్పాం నీకు? ఇక్కడే వెయిట్ చేయమన్నాగా, మళ్ళీ ఎటెళ్తున్నావ్?" అంటూ ఆ వికలాంగుడిపై అరవటం మొదలుపెట్టాడు. దాంతో అక్కడి నుండి నేరుగా ఉన్న డిఎం క్యాబిన్లో ఉన్న కలెక్టర్ ఇంద్రవిక్రమ్ సింగ్ ఆ వికలాంగుడితో వాదిస్తున్న అధికారి మాటలు విని ఏం జరుగుతుందో అని చూసిన ఆయన కన్ను ఆ వికలాంగుడిపై పడింది. దాంతో మీటింగును మధ్యలోనే వదిలేసి ఆ వికలాంగుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. "నమస్తే సార్, నా పేరు దివ్యాంగ్ అమరేంద్ర సింగ్. నేను అలీఘర్లోని గాంధీ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సింధోలి నివాసిని. మిమ్మల్ని కలవటానికి వచ్చాను సార్. గత 10 ఏళ్ల క్రింద నా కాలికి గాయమేర్పడింది. ఎన్ని చికిత్సలు చేసినా మానడం లేదు. దీని కారణంగా నేను అస్సలు నడవలేకపోతున్నాను. ఇప్పుడు అది సెప్టిక్ గా మారింది. సెప్టిక్ ఇన్ఫెక్షన్ ఎక్కువవటంతో 2 కాళ్లూ పనిచేయటం మానేశాయి. అయితే దానికి చిన్న ఆపరేషన్ చేయాలని డాక్టర్లు చెప్పారు. కానీ ఎలా? నాకు నేను పనిచేయలేను. ఆ కారణంగా నా దగ్గర డబ్బులు లేవు. నా భార్య ఒక్కతే కూలీ పని చేస్తూ నన్ను, నా పిల్లలని సాకుతుంది. ఆ ఆపరేషన్కు 17,000 రూపాయలు ఖర్చవుతోంది అని డాక్టర్లు చెబుతున్నారు సారు. మీరు ఏమైనా సహాయం చేయగలరేమో అని ఇక్కడి వరకు వచ్చాను సారు అని తన బాధనంతా చెప్పుకున్నాడు ఆ వికలాంగుడు. అతని కష్టాన్ని విన్న డిఎం విక్రమ్ సింగ్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అతనికి రెడ్ క్రాస్ ఫండ్ నుండి 13,000 రూపాయల చెక్ రెడీ చేసి ఇవ్వమని సదరు అధికారికి ఆదేశించారు. 5 నిమిషాల్లో చెక్ రెడీ చేసి తీసుకొచ్చాడు సదరు అధికారి.